రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన నేతల్ని కూడా అరెస్టు చేయించేందుకు రంగం సిద్ధం చేస్తోందా? ఇందుకు తగ్గట్టుగానే తెర వెనుక ఏర్పాట్లను కూడా మొదలు పెట్టిందా అన్న ఒక చర్చ అయితే ఇప్పటికే నడుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల్ని వరుసపెట్టి అరెస్ట్ చేయిస్తూ ఉన్నారు. ఇప్పటికే కీలకమైన వల్లభనేని వంశీ ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు. ఆయనకు బెయిల్ కూడా రావడం లేదు. దాంతోపాటు సీనియర్ ఐపీఎస్ అధికారి ఆంజనేయుల్ని కూడా అరెస్ట్ చేశారు. ఆయన్ని కూడా విజయవాడ జైల్లోనే పెట్టారు. ఇక అన్నిటికీ మించి ఇప్పుడు లిక్కర్ కేసులో, లిక్కర్ వ్యవహారంలో పెద్ద స్కామ్ జరిగింది వైఎస్ఆర్సీపీ హయాంలోనే ఆరోపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు, సిఐడి పోలీసులు ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ కూడా చేశారు. మరి ముఖ్యంగా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి దగ్గర కీలకంగా వ్యవహరించిన ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని కూడా నిందితులుగా చేశారు. ఇప్పుడు వాళ్ళు అరెస్టుకు భయపడి సుప్రీంకోర్టు వరకు వెళ్లారు ముందస్తు బెయిల్కి. అటువైపు విచారణ నడుస్తోంది. మిథున్ రెడ్డికి అయితే అరెస్టు నుంచి ఇప్పటికే కోర్టు నుంచి రక్షణ కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ కేసులో అంతిమంగా మొత్తం జగన్మోహన్ రెడ్డి వైపు మళ్లించేందుకైతే తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తున్నారు సిఐడి అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి తన వాంగ్మూలంలో చెప్పారంటూ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి అల్టిమేట్గా ఈ స్కామ్లో లబ్ధిదారుడు అని వీళ్ళంతా చెప్పారంటూ ఇప్పటికే ఒక వర్షన్ కూడా విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. రిమాండ్ రిపోర్ట్లలో కూడా అదే సిట్ అధికారులు కోర్టు ముందు కూడా ఉంచుతూ ఉన్నారు. ఇప్పుడు అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే వరకు వెళ్తారు అన్న ఒక ప్రచారం కూడా నడుస్తుంది. దాంతోపాటు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి ఇలాంటి వాళ్ళందరినీ కూడా అరెస్టు చేయడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన సాధారణ కార్యకలాపాలని కొనసాగించేందుకు కూడా వీలుగాని పరిస్థితిని ఏర్పాటు చేయాలి అన్నది రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఆలోచనగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు హఠాత్తుగా విజయవాడ జైల్లో మార్పులు జరుగుతున్న విధానం కూడా చర్చనీయాంశమైంది. అక్కడ కీలకమైన అధికారులను ఆ జైలు నుంచి పక్కకు తప్పించేందుకు కూడా ప్రయత్నాలు మొదలయ్యాయి. హంసాపాల్ అని ఆయన ఉన్నారు సూపరింటెండెంట్గా, గణేష్ అని జైలర్ ఉన్నారు. వీళ్ళిద్దరితో పాటు మరికొందరిని అక్కడ ఉన్న కీలకమైన ఉద్యోగుల్ని కూడా బదిలీ చేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ మేరకు ఇప్పటికే మొత్తం రంగం సిద్ధం చేశారు అన్న ఒక వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. డిఐజీ, జైలు శాఖ డిఐజీగా ఉన్న వరప్రసాదరావు మరీ ముఖ్యంగా ఈ జైలు మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. అక్కడే వల్లభనేని వంశీ, ఆంజనేయులు, పిఎస్ఆర్ ఆంజనేయులు, కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి వీళ్ళంతా ఉన్న నేపథ్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అక్కడ సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. తాను బట్టలు మార్చుకునే చోట కూడా సీసీ కెమెరాలు పెట్టారని ఇటీవలే ఆంజనేయులు కోర్టుకు కూడా తెలిపారు. దాంతోపాటు కనీసం బొట్టు పెట్టుకునేందుకు, సూర్య నమస్కారం చేసుకునేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా అడ్డంకులు కల్పిస్తున్నారని కూడా ఆయన ఫిర్యాదు చేశారు. వీళ్ళంతా ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు హఠాత్తుగా సూపరింటెండెంట్, జైలరు, అదేవిధంగా కీలక అధికారులను అక్కడి నుండి తప్పించాలన్న ఆలోచన వెనుక ఏంటి అసలు ఉద్దేశం అన్న చర్చ కూడా నడుస్తోంది. ఎప్పుడైనా సరే రాజకీయంగా కీలకమైన నాయకుల్ని, తమ ప్రత్యర్థుల్ని అరెస్టు చేయించే ముందు రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాయి. ఆయా జైళ్లకు తమకు కావాల్సిన, తాము చెప్పినట్టు వినే వ్యక్తులనే జైలర్లుగా, సూపరింటెండెంట్లుగా నియమించుకుంటూ ఉంటారు. బహుశా ఇప్పుడు అదే చేయబోతున్నారా? విజయవాడ జైలుకు సంబంధించి సూపరింటెండెంట్ను, అదేవిధంగా జైలర్ని బదిలీ చేయడం ద్వారా తమకు కావాల్సిన మరింత మద్దతుగా పనిచేసే వాళ్ళని తెచ్చుకోబోతున్నారా? కీలకమైన నాయకుల్ని అరెస్టు చేసే ఆలోచనతోనే ఈ మార్పులు, ఈ బదిలీలకు శ్రీకారం చుట్టారా అన్న ఒక చర్చ కూడా నడుస్తోంది. మరైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ కేసుని మొత్తం, ఈ లిక్కర్ స్కామ్ని మొత్తం, ఆ లిక్కర్ స్కామ్లో మిగిలిన నిందితుల పట్ల చూసి చూడనట్టు వ్యవహరిస్తోంది. కానీ ఒక్క జగన్మోహన్ రెడ్డి విషయంలో మాత్రమే ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తున్నారని సిట్ అధికారులు పదే పదే కోర్టు ముందు కూడా ఈ రిమాండ్ రిపోర్ట్ల రూపంలో చెప్తూ ఉన్నారు. సో అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలనుకుంటున్నారా? ఆ అరెస్టు చేసే క్రమంలోనే ఆ జైలుకు సంబంధించి అధికారుల బదిలీలు కూడా చేపట్టిందా అన్న ఒక చర్చ కూడా నడుస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం వెళ్తుందా, లేక మనసు మార్చుకుంటుందా అన్నది ఇప్పుడు చూడాలి మరి.